శ్రీరామ జయ రామ జయ జయ छत्रपति शिवाजी महाराज की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। मातृदेवो भव। इंद्रजिमी जंब पर भाड़ोसो वंब पर रावण सा लंब पर रघुकुल राज्य है। पौनबारी बाहु पर संकुरति नाव पर योधास्त्रो बाह पर रंध्रुजराज है। दामादो जंड पर सीता मृग जंड पर भूषण भी तुंड पर जैसे मृगराज है। तेरतमी अंत पर कन्या कंस पर त्योमनित्य वंश पर शेर से राज है। जय भवानी जय भवानी जय भवानी जय शिवाजी। अरे सुनो वालों, कान खोलकर सुन लो, मेरा नाम वैकिला मारुति है। हमारा तो एक संकल्प है, जब तक हमारे तन में खून रहेगा, श्वास रहेगी, तब तक हम सनातन का झंडा लहराते रहेंगे। मार देंगे मुगल सल्तनत की चाहते अगर भारत देश के विरुद्ध सोचने की जरूरत थी, क्योंकि हमारे राजा छत्रपति संभाजी महाराज किसी का पद से डरते नहीं थे। भारत देश विश्व गुरु हो रहा है, उसको रुकने के कोशिश करने वालों से ये देश नहीं रुकेगा, क्योंकि हमारे देश में मजबूत नेतृत्व है। विश्व गुरु बनने के लिए हर एक युवा को आगे आना होगा। एक छोटी छोटी लहरों समुद्र को नहीं रुक सकते, तूफान को भी नहीं रुक सकते। आज नहीं तो कल एक दिन जिस देश हिंदू राष्ट्र बनेगा। भगवत गीता में 4 श्लोक याद रखना चाहिए। यस्मिन् यदा वर्ते मनुष्य तस्मिन् तदा वर्तेयं स्वधर्मः अतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसि महीम् तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। वीर धीर तलवार तीर हो, मर्द मराठा शूर वीर हो, युद्ध में कौशल गजब दिखावे, रिपुदमन कर शंख बजावे। जनमानस के धूप रहोगे, चरम चमकती धूप रहोगे। प्रसन्न रहे माता जगदम्बा, ओ छत्रपति ओ सचर संबा। जय शिवाजी जय भवानी हर हर महादेव हर 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 नमः पार्वती पतये हर हर महादेव। भारत माता की भारत माता की भारत माता की जय श्री राम सियापति रामचंद्र महाराज की सियापति रामचंद्र महाराज की जय जय श्री राम। ధన్యవాదాలు అన్న. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా, ఒక సమయం తీసుకోను. పెద్దమ్మ తల్లికి అన్న సౌండ్ అంటేనా మన గుడి ఎట్లా గురువు మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ నుంచి 1 కిలోమీటర్ ఉంటది మన పెద్దమ్మ తల్లి ఎవరైతే కిలోమీటర్ అధికారులు పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి ఇంకా గట్టిగా అవ్వద్దు. ఈ చుట్టుపక్కల ఎవరైతే గుళ్ళోటీల అధికారులు వాళ్ళ యొక్క ఓన్ బాగుండు. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాం. పెద్దమ్మ తల్లికి జై భవానీ జై భవానీ శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ ఎట్లయితే గుడిలో గుళ్ళొట్టిన మొబైల్ ఎవరైతే ఉన్నారో ఛత్రపతి శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ వాళ్ళు గుళ్ళొట్టిన గుళ్ళు మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసిరు. అదే విధంగా ఈరోజు మన మీద బాధ్యత ఉంది. పెద్దమ్మ తల్లి గుడి కావచ్చు, ముచ్చలమ్మ తల్లి గుడి కావచ్చు, నిజంగా సభ్యులు కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా గుళ్ళు పురాణాలు. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఏ ప్రభుత్వం తెగేసి మాట్లాడలేదు. ఎవరైతే మా ధర్మానికి
చింతవలసే విధంగా చేస్తారో వాటికి మేము అగిలిస్తాం. సో రీసెంట్ గా పెద్దమతల్లి కూడా ఎట్లా గులోటీలు అందరూ వేస్తున్నా రాతో రాజ్ అంటే దొంగల్లాగా వచ్చి గులోటీలు ఎట్టి పరిస్థితుల ఖచ్చితంగా పెద్దమతల్లి కట్టి తీరుతామని చెప్పేసి మనం ఇలా శుభం తీసుకున్నామన్నా. ఎవరైతే పెద్దమతల్లి గుడి గడ్డనికి ముందుకు వస్తారో ఒకసారి అందరూ జై శ్రీరామ్, జై భవానీ, ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటా. ఎవరైతే పెద్దమతల్లి గుడి విషయంలో ఇన్వాల్వ్ ఉన్నారో మట్టి నచ్చిపోతారో ఖచ్చితంగా పెద్దమతల్లి శాపం తగ్గుతుంది. ప్రాణ ప్రతిష్ట చేసిన గుడిని ఎట్లయితే కూర్చుందో దానికి విగ్రహం చేయాలంటే కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలు లేకుండా తీసిన అధికారులకు చెప్తున్నా, ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీ సందర్భంగా చెప్తున్నా, మీ యొక్క ఏదైతే ఖచ్చితంగా మట్టి కలిసిపోతారు నాశనం అయిపోతారని చెప్పేసి నేను ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చెప్తున్నా. మీ అంటే మీరు వచ్చి పెద్దమ్మ తల్లి గుడి కట్టిస్తే ఆ శాపం మీకు తగదు. లేదంటే పుట్టబోయే పిల్లలకి ఖచ్చితంగా లేదా మీకైనా పుట్టబోయే పిల్లలకి ఖచ్చితంగా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఖచ్చితంగా నాశనం అయిపోతారని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మీరు ఇప్పటికైనా సమయం ఉంది, వచ్చి పెద్దమ్మ తల్లి గుడి కట్టండి, లేదంటే మాత్రం నాశనం అయిపోతారు, మట్టి కలిసిపోతారని చెప్పేసి నేను ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చెప్తున్నా. జై శ్రీరామ్. అన్నా ఒక చిన్న విషయం ఒకరిని పరిచయం చేయబోతా. కాంట్రవర్సీ తెలుగు రాష్ట్రాల్లో చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. గోవాబన్ అంటే అభ్యర్థులతో 10 రూపాయలు గోవాబన్ ఆ 2016 లో 10 రూపాయలు అమ్మేడు. ఇవాళ 2026 ఈ రోజు 10 రూపాయలు అమ్ముతుండు. సో దాన్ని ముందుకు తీసుకొచ్చి అది కలిసి చూపించిన మన బాలాజీ గౌడ్ అన్నకి స్వాగతం. అన్న అందరూ చెప్పట్లు కొట్టండి. అందరూ లెఫ్ట్ చేసి ఏదో లెఫ్ట్ ఇస్తాకి ఏదో ఎంత అనుకున్నా కూడా సో అన్న నేరుగా ఆ యొక్క కల్తీ ఫుడ్ అమ్మేటోటి షో వచ్చింది అనమాట. సో అందరూ ఒకసారి మళ్ళీ గట్టిగా చెప్పట్లు కొట్టండి. సో అన్న కల్తీ ఫుడ్ అని చెప్తే ఇది కల్తీ ఫుడ్ కాదు అని చెప్పేసి అన్న మీద విపరీతంగా డోర్ చేసిరు. సో యావత్ హిందూ సమాజం అన్నతో ఉందని చెప్పేసి ఒక్కసారి అందరూ జై శ్రీరామ్ 2 నిమిషాలు అన్న. జై భవానీ, జై శివాజీ. సో యావత్ తెలుగు రాష్ట్రాల్లో మేము చాలా ఇయర్స్ గా మేము చూస్తా ఉన్నాం. దాంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో మనకు చూస్తే ఈ కోవాబాన్ కి సంబంధించి చాలా మంది ప్రముఖులు మాట్లాడారు. సో ఇది మేము ఇవాళ రాతొచ్చి ఏదో తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది చేద్దామని చెప్పేసి మేము రాలేదు. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలుగా యావత్ తెలుగు రాష్ట్రాల్లో కోవాబాన్ గురించి చాలా దారుణమైనటువంటి విషయాలను కూడా మనకి ఇక్కడ మన హైదరాబాద్ లో చాలా మంది ప్రముఖులు చెప్పారు. సో 2016లో 10 రూపాయలకి ఎట్లా మీరు ఇప్పటికి 2026లో కూడా ఈ 10 రూపాయలకు బండ్ అమ్మడం, ఈ కల్తీ కోవా బండ్ అమ్మడం విషయంలో చాలా మందికి తెలియాల్సిన విషయాలు ఏంటంటే దీంట్లో చాలా రకాలైనటువంటి కెమికల్స్ అనేది వాడుతా ఉన్నారు. సో ఇది ఒక బయోవార్ గా చాలా మంది చెప్తా ఉన్నారు, ఇలా మనం చెప్తున్నారు కానీ ఇది. సో ఇక్కడ ఎవరైతే వచ్చినటువంటి హిందూ బంధువులంతా కూడా మేల్కొల్వాలా. సో ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే, సో ఇదే అసదుద్దీన్ ఓవైసీకి మనం చెప్పాలా, ఎందుకంటే 15 నిమిషాలు టైం ఏరి అన్నప్పుడు ఈ మాటలు ఎటువైనా ఈ అసదుద్దీన్ ఓవైసీ ఎటువైనా అనేది ఖచ్చితంగా మాట్లాడతాం. ఇలా ఎవరైతే మీడియా ముఖంగా ఉన్నటువంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తేనే ఇవాళ ఇంత విరుచుకుని పడ్డారు. ఇలా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూని నేషనల్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూగా తీసుకుపోయిన దీంట్లో టెర్రరిస్టులు కూడా ఇన్వాల్వ్మెంట్ కావడం అనేది ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలా. దీని వెనుక ఉన్నటువంటి కుట్ర అనేది ఎంత తారస్థాయిలో ఉన్నది గుర్తు చేసుకోవాలా. నేను ఇలా బలి కావచ్చు, కానీ ధర్మం ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా బాలాజీ గౌడ్ అనే వ్యక్తి మళ్ళీ మీ ముందుకు కనిపిస్తాడు. సో ఆ రోజు మేల్కొంటారు మన హిందువులు అని చెప్పేసి ఓపిక బట్టి నేను ఉంటా. ఇలా 100 రాళ్ళు పడ్డాయి. సో ఇంకొక రాయి పడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేలుకొడవాలని చెప్పేసి నేను మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నా. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎవరైతే మహేష్ భాయ్ గారికి కావచ్చు, దాంతో పాటు మన దగ్గరకు వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. పాద